కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉంది కాకినాడలోని ఓ వ్యక్తి పరిస్థితి. తలపై జుట్టు లేదన్న బాధతో ఓ హెయిర్ ప్లాంటేషన్ క్లినిక్ కి సంప్రదిస్తే ఉన్న వెంట్రుకలు తీసేసి బోడిగుండుతో పంపించేశారని ఆవేదనకి గురయ్యాడు. పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నాడు. కాకినాడలోని విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ తనని నిండా ముంచిందని బాధితుడు వాపోతున్నాడు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేందుకు 98,000 రూపాయల ప్యాకేజీ తీసుకుంటే ఫలితం శూన్యమని వాపోయాడు. 9 నెలలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారని, ప్రతి ట్రీట్మెంట్ కి 3 నుంచి 4,000 రూపాయలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏం జరుగుతోంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇన్ని రోజుల సమయం తీసుకుంటారా అని ప్రశ్నిస్తే హడావిడిగా ఒడిశా నుంచి బార్బర్లను తీసుకొచ్చి ఉన్న జుట్టుని తొలగించాలని కన్నీటి పర్యంతమయ్యాడు బాధితుడు. బీపీ, షుగర్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ సాధ్యపడట్లేదని చేతులెత్తేశారంటూ మనోవేదనకి గురై కాకినాడ 2 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. న్యాయం చేయాల్సిందిగా పోలీసుల్ని కోరాడు. ఇప్పటికి సంవత్సరం జరుగుతోందండి. ఇది అయ్యి వాళ్ళు నా దగ్గర నుంచి బజాజ్ ఫైనాన్స్ లో నా దగ్గర అమౌంట్ తీసుకుని ప్యాకేజ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. ఇప్పటికొచ్చి నాకు కనీసం ట్రీట్మెంట్ చేయడానికి కూడా లేదండి. నీకు డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది అంటూ చెప్తూ నన్ను రకరకాలుగా సంవత్సరం పాటు తిప్పిస్తానే ఉన్నారండి. స్టిల్ మొన్న ఒక 5వ తారీఖున నన్ను సర్జరీ చేస్తాము, ప్లాంటేషన్ చేస్తామని పిలిచారండి. పిలిచేసరికి వెళ్ళేసరికి సరైన ప్రాపర్ సర్జన్ కానీ డాక్టర్ కానీ హెయిర్ క్రియేషన్ అనే దాంట్లో లేరండి. లేకుండానే ఎవరో అవుట్ సైడ్ బార్బర్ని తీసుకొచ్చి హెయిర్ అంతా ట్రిమ్ చేయించేసి అదే బార్బర్తో ప్లాంటేషన్ చేయించడానికి చూసారండి. నాకు తెలియకుండా మొత్తం గుండు చేసేసి నన్ను అబాస్పాలు చేశారండి. నన్ను న్యాయం చేయమని చెప్పేసి నేను 2 టౌన్ PS లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.